ఒక్కో ఉద్యోగం గ్రూప్ 1 ఉద్యోగాన్ని 3 కోట్ల నుంచి 5 కోట్లకు అమ్ముకున్నారు. డిప్యూటీ కలెక్టర్ లాంటి ఉద్యోగాలను మరి ఇంత దుర్లేదన్నా. ఈ రోజు 368వ ర్యాంకు సాధించుకున్న పిల్లవాడికి 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఒక్కసారి ఆలోచించండి మీరందరూ. 30,000 కూడా చూసుకోలేని, కళ్ళతో చూసుకోలేని పేదోళ్ళం మేము. 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్? 3 కోట్లు అంటున్నారు. 3 కోట్లు కాదు, 30 లక్షలు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ చూపించండి. 3 కోట్లు పెట్టి ఎగ్జామ్ వచ్చిండు, జాబ్ వచ్చింది అంటే అది ఎంత తలదించుకోలేని పరిస్థితి, రోడ్డున పడ్డట్టు అనిపిస్తుంది. మేము కూలి నాలి చేసుకుని ఇంట్లో పని చేసుకొని చదివించినాం అందరికి. కానీ 3 కోట్లు ఇచ్చినారంటే మాకు ఒక పాల ప్యాకెట్ ఇచ్చేదానికే పైసలు లేదు. 3 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్? మేము చేయలేం కదా. ఈ రోజు పనికి ఇంట్లోకి పని చేసి ఒక 500 200 300 పూట వెళ్ళకే పెద్ద వెళ్తలేదు మాకు. మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివించిన సార్. మా దగ్గర అసలు 3 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఇవ్వడానికి? 3 కోట్లు ఉంటే మేము ఏదో బిజినెస్ చేసుకునే బతుకుదు. కూలి నాలికి పోయి మా పిల్లల్ని చదివించుకున్నాం సార్. మా భవిష్యత్తు ఇట్లా అయిపోయింది, కూలి బతుకు అయిపోయింది. మా పిల్లలన్నా మంచిగా బతుకుతారేమని మేము ఆశపడ్డాం సార్. ర్యాంకు రాని పిల్లల్ని అడ్డంగా పెట్టుకొని ఎందరో రాజకీయ నేతలు ర్యాంక్ వచ్చిన పిల్లల్ని తొక్కేయాలని చూస్తున్నారు. ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ కూడా ఒక ఇలిటరేట్ లాగా బిహేవ్ చేయడం చాలా బాధాకరంగా ఉంది. 3 కోట్లు అంటున్నారు, చీటింగ్ అంటున్నారు. దాన్ని ప్రూవ్ చేయండి ఫస్ట్. మేము ప్రూవ్ చేస్తాము వాళ్ళు కష్టపడ్డారు, ర్యాంక్ సాధించారని. వాళ్ళు రాసిన మెటీరియల్ మా దగ్గర ఉంది, వాళ్ళు ప్రిపేర్ చేసిన ప్రతి మెటీరియల్ ఉంది. సెలెక్ట్ అయిన వాళ్ళ మీద దుమ్మెత్తు పూసి వీళ్ళు ఏదో లంచాలు ఇచ్చారు, కొనుక్కున్నారు. నిజంగా చాలా బాధగా ఉందండి. నిజంగా సమాజంలో కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము అందరికీ చెప్పుకున్నాం మా బాబుకి గ్రూప్ 1 వచ్చింది, సెలెక్ట్ అయినాడు. ఇప్పుడు అడుగుతున్నారు వాళ్ళు, ఏంటి మీ బాబు మీరు లంచం ఇచ్చారా సార్ అని. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా లంచం ఇచ్చినట్టు కనబడుతున్నారు సార్? మీరు ఆలోచించండి. 3 కోట్లు ఇచ్చే పరిస్థితి ఉందా? నేను జరిగే పనేనా అది? అట్లా నమ్ముకున్న వాళ్ళు ఇట్లా ముందుకు వచ్చి మాట్లాడతారా? దయచేసి ఆలోచించండి. వ్యవస్థల మీద నమ్మకం కోల్పోకుండా చేయండి.